తిలక్ గారు చెప్పండి, అంబటి రాంబాబు గారు నిన్న చేసిన కామెంట్స్ కానీ ఆయన ధైర్యాన్ని ప్రదర్శించిన తీరు కానీ మీకేమనిపించింది? నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం. డిబేట్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం. సార్, అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత 1% కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా జైలుకి వెళ్లే ముందు ఎలా ఎంత ధైర్యంగా మాట్లాడేవారో అంత ధైర్యంగా మళ్ళీ మాట్లాడారు. జైలుకి వెళ్లే ముందు అంబటి రాంబాబు గారు వైసీపీలో ధైర్యంగా మాట్లాడే నాయకుల్లో ఒకరిగా ఒక పేరు ఉంది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం వచ్చింది. ఇది రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కాపుల్లో అంబటి రాంబాబు ఒక టైగర్ అని జగన్మోహన్ రెడ్డి గారు అలా అరెస్ట్ జరిగిన తర్వాత ఆయన అన్నమాట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంబటి రాంబాబు గారు కనుక పెడితే కాపులను మొబలైజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. అందువల్ల ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగేట్టుగా చేసిన ఘనత మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళదని నేను అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, మీ కామెంట్ ఏమిటి? మీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకుడే కదా, ధైర్యంగా ఎదుర్కొన్న తీరు కానీ ఆయన ఆ విషయాలన్నింటినీ చెప్పిన వైనం కానీ ఎక్కడ తగ్గేది లేదు, జగన్ నాయకత్వంలోనే పనిచేస్తాం బ్రహ్మాండంగా అని చెప్పిన తీరు కానీ మీకేమనిపించింది? మీ అందరికీ పార్టీకి చాలా ధైర్యాన్ని ఇచ్చేలాగా మాట్లాడారు ఆయన. చాలా ధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడటమే కాదు కేఎస్ఆర్ గారు, పార్టీలో రాంబాబు గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా క్యాడర్లో కానీ మా యొక్క నాయకుల్లో కానీ చాలా ఉత్సాహం ఈరోజు చాలా ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాంబాబు గారు దాదాపు 7-8 గంటల పాటు ఆయన ఇంటి మీద దాడి చేసిన ఎక్కడా బెదరకుండా ఆ దాడి జరిగేటప్పుడు కూడా రాంబాబు గారు చెప్తా ఉన్నారు, రండి కొట్టండి చంపండి అని ఆయనే పిలుస్తున్నాడు పోలీసులను కూడా దాడి జరిగేటప్పుడు కూడా. ఎందుకంటే ఒక మధ్యలో గ్లాస్ ఉంది, గ్లాస్ డోర్ ఉంది, గ్లాస్ డోర్ అవతల వాళ్ళు ఉన్నారు, యువతల రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు రండి నన్ను కొట్టండి, ఏమి భయపడే ప్రసక్తే లేదని చెప్పి అక్కడ కూడా ఆయన మాట్లాడటం నిజంగా ఆ సన్నివేశం స్పాట్ లో కూడా ఆయన ఎంతో ధైర్యంగా మాట్లాడటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ఆయన మీద జరిగిన దాడిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. 7 గంటల పాటు 8 గంటల పాటు ఆయన కేవలం ఒక మాట అన్నాడని ఈరోజు ఎంతమంది మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మాట్లాడలేదు ఇలాంటి మాటలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాంటి మాటలు మాట్లాడినందుకు 7 గంటల పాటు ఆయన ఇంటి మీద దాడి చేసి కుటుంబాన్ని, పిల్లల్ని, మనవాళ్ళని అందరినీ బెదిరించి ధ్వంసం చేసి ఇంత చేయాలా కేసీఆర్? తప్పు మాట్లాడితే కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, అంతేగాని భౌతిక దాడులు చేసి భయాందోళనకు గురి చేయాలనుకోవటం వాళ్ళ అవివేకం. ఖచ్చితంగా ఇందులో పోలీస్ పాత్ర లోకేష్, చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళ పర్యవేక్షణలో మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిగాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, రాంబాబు గారు తనంతట తానుగా అభ్యంతరకర పదాలు వాళ్ళ ఆవిడెవరో మహానాయకురాలు, తెలుగుదేశం వీరవనిత, పైగా మొన్న చాలా విలువలతోటి పనిచేస్తుందని చెప్పి మొన్న ఆశ్చర్యం వేసింది. కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్ని బూతులు తిట్టిన ఆవిడ విలువలతో పనిచేస్తుందని చెప్పి పొగట్టం, ఆవిడ బూతులు తిడితే ఈయన రియాక్ట్ అయ్యాడు. అది విషయం కదా. బహుమానం ఇచ్చారు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గా ఇచ్చారు ఆమెకి ఒక బహుమతి కూడా ఇచ్చారు. అవును, ఇచ్చిన తర్వాత ఆ సందర్భంలోనే పదవి తీసుకుంటుంటే ఈయన పొగుడుతున్నాడు, అబ్బో నీకు చాలా గొప్ప విలువలు ఉన్నాయి, చాలా గొప్పదాని అని చెప్పి. ఓకే, గొప్ప ఆవిడైతే అన్ని బూతులు మాట్లాడటా ఎగబట్టం ఏంటి, ఆ లోకం ఏంటి? అదే వాడి మీద కేసు లేదు, అంబటి రాంబాబు గారి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. రాంబాబు గారిని కేసు పెట్టి జైలు పాలు చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం. రైట్. తిలక్ గారు చెప్పండి. ఏం లేదు, ఆవిడకి గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు కదా, రేపటి నుంచి గ్రంథాలయాల్లో బూతుల గ్రంథాలయాలు వస్తాయా? ఓకే, ఇంకొక అంశంలోకి వెళ్దాం. అసలు చంద్రబాబు గారి ప్రభుత్వం అచ్చంగా అబద్ధాల మీద ఆధారపడి బతుకుతోందా ఏమిటి ఇది అనిపిస్తే చూస్తే వార్తలు